నమః శివాయ. జగద్గురు శ్రీమద్ ఆదిశంకరాచార్యుల వారు రచించిన శివానందలహరి స్తోత్ర గ్రంథంలో 41వ శ్లోకం ఇలా ఉంది. పాపోత్పాత విమోచనాయ రుచిరైశ్వర్యాయ మృత్యుంజయ స్తోత్ర ధ్యాన నతి ప్రదక్షిణ సపర్యాలోకనాకర్ణనే జిహ్వాచిత్ర శిరోంఘ్రి హస్తనయన శ్రోత్రైరహం ప్రార్థితో మామాజ్ఞాపయతన్నిరూపయ ముహురా మామైవ మామేవచః. ఈ శ్లోకంలో ఆచార్యుల వారు మన శరీరంలో ఉండేటువంటి ఇంద్రియాలను ఎలా ఉపయోగించుకోవాలి, ఆ ఉపయోగించుకోవటం అనేది అలా జరిగితే వచ్చేటువంటి ఫలితం ఏమిటి అనే అంశాన్ని వివరిస్తున్నారు. ఒక ప్రార్థనా రూపంలో ఈ శ్లోకాన్ని ఆచార్యుల వారు చెప్తున్నారు. పాపోత్పాత విమోచనాయ, పాపం అనేటువంటి ఉత్పాతాన్ని తొలగించుకోవటం కోసం, ఆ ఉత్పాతం నుండి బయట పడటం కోసం పాపోత్పాత విమోచనాయ, రుచిరైశ్వర్యాయ, రుచిరమైనటువంటి ఐశ్వర్యాన్ని పొందటం కోసం, ఓ మృత్యుంజయ, మృత్యువును జయించినటువంటి ఓ పరమేశ్వరుడా, స్తోత్ర ధ్యాన నతి ప్రదక్షిణ సపర్య ఆలోకన ఆకర్ణనే జిహ్వా చిత్త శిరోంఘ్రి నయన శ్రోత్రైరహం ప్రార్థితః. నాకుండేటువంటి నాలుక నన్ను ఇలా ప్రార్థిస్తోంది. ఏమని? పరమేశ్వరుణ్ణి స్తోత్రం చెయ్యి అని ప్రార్థిస్తోంది. అలాగే నాకుండేటువంటి మనస్సు పరమేశ్వరుణ్ణి ధ్యానం చెయ్యి అని ప్రార్థిస్తోంది. నా యొక్క శిరస్సు పరమేశ్వరుడిని నమస్కరించు, పరమేశ్వరుడికి వంచు అని చూపిస్తోంది, ప్రార్థిస్తోంది. నాకుండేటువంటి పాదాలు పరమేశ్వరుడికి ప్రదక్షిణం చేయి, పరమేశ్వరుడు ఉండేటువంటి స్థానానికైనా సరే ప్రదక్షిణం చేయి అని ప్రార్థిస్తున్నాయి. నాకుండేటువంటి చేతులు, నా చేతులు నన్ను ప్రార్థిస్తున్నాయి, పరమేశ్వరుడి యొక్క సపర్యను నీవు చేయి అని. నా కళ్ళు నన్ను ప్రార్థిస్తున్నాయి, పరమేశ్వరుడిని చూడు అని. అలాగే నాకున్నటువంటి చెవులు నన్ను ప్రార్థిస్తున్నాయి, నీవు పరమేశ్వరుడి యొక్క కథలను విను. ఇలా నా యొక్క ఇంద్రియాలు లేదా నా యొక్క శరీర భాగాలు పరమేశ్వర పరంగా ఉండు, పరమేశ్వరుడికే అర్పించు, మమ్మల్ని పరమేశ్వరుడికి సమర్పించు అని నన్ను ప్రార్థిస్తున్నాయి. ఏమని? స్తోత్ర ధ్యాన నతి ప్రదక్షిణ సపర్య ఆలోకన ఆకర్ణనే జిహ్వా చిత్త శిర అంఘ్రి నయన శ్రోత్రై అహం ప్రార్థితః. నన్ను ఇవన్నీ ఇలా ప్రార్థించినాయి కాబట్టి మామాజ్ఞాపయ, నన్ను నా ఇంద్రియాలు శరీర భాగాలు ప్రార్థించినట్లుగా చేయవలసిందిగా ఆజ్ఞాపించు. తన్నిరూపయ, ఆ ఆజ్ఞను అమలుపరచటానికి దారి ఏముంది అని నాకు తెలియచేయి. మామాజ్ఞాపయ తన్నిరూపయ ముహు, మళ్ళీ మళ్ళీ చెప్పు. నువ్వు అనవసరంగా విసుగు చెందవద్దు. ఒకసారి చెప్తే అర్థం చేసుకునేటువంటి వాడినేమి కాదు, మళ్ళీ మళ్ళీ చెప్పు. కానీ ఈ సందర్భంలో ఉన్న ఈ ఇంద్రియాలలో ఏ ఇంద్రియము పని చేయకుండా ఉండకుండా చూసుకో. ప్రతి ఇంద్రియము తప్పకుండా చక్కగా పనిచేసేట్టు చూసుకో. ముహురా మామైవ మామేవచః. నన్ను ఏ ఇంద్రియ లోపంతోనూ ఉంచవద్దు. నాకు ఏ ఇంద్రియ లోపము కలుగకుండా నాకున్న ప్రతి ఇంద్రియము చక్కగా పనిచేసేటట్లు నువ్వు చూడు అనే ప్రార్థనని ఈ శ్లోకంలో ఆచార్యుల వారు ప్రదర్శిస్తున్నారు. ప్రదర్శించటంలో మృత్యుంజయ అనేటువంటి ఒక సంబోధనను చేస్తున్నారు. ఆ సంబోధనతో పాటుగా ప్రార్థనను ఒక కొత్త రూపంలో చూపిస్తున్నారు. ఏమని ప్రార్థన చూపిస్తున్నారు? నాకున్న ఇంద్రియాలు, నా ఇంద్రియాలు లేదా నావైన ఇంద్రియాలు నన్ను ప్రార్థిస్తున్నాయి. ఏమని ప్రార్థిస్తున్నాయి? మమ్మల్ని వేరు వేరు విషయాలలోకి పంపించి వేరు పనులను చేయించి మమ్మల్ని అరగదీసేస్తున్నావు. మా వల్ల ఫలితాలను సరిగ్గా పొందలేకుండా ఉన్నావు. కాబట్టి మమ్మల్ని సద్వినియోగం చేసుకో అని ప్రార్థిస్తున్నాయి
ఎలా సద్వినియోగం చేసుకోవాలి అంటే జిహ్వ నాలుక ఏమని ప్రార్థిస్తోంది? నన్ను వేరు వేరు మాటలను మాట్లాడి దుర్వినియోగం చేయొద్దు, పరమేశ్వరుణ్ణి స్తోత్రం చేయటం అనేటువంటి సద్వినియోగాన్ని నాకు ఇవ్వు అని ప్రార్థిస్తోంది నాలుక. మనస్సు ఏవేవో ఆలోచింపజేస్తున్నావు నాతోనూ, నా సామర్థ్యం ఈ లౌకికమైనటువంటి విషయాలను ఆలోచించడంలో వ్యర్థం చేయనక్కర్లేదు, నా సామర్థ్యాన్ని పూర్తిగా పాడు చేయనక్కర్లేదు, నన్ను పరమేశ్వర ధ్యానంలోకి ప్రవేశపెట్టు, నువ్వు కనుక ప్రవేశపెడితే నా సామర్థ్యం ఏమిటి అని అక్కడ తెలుస్తుంది అని ప్రార్థిస్తోంది. తలకాయ ఎవరికి పడితే వాళ్ళకి వంచుతున్నావు, ఎవరికైనా సరే వంచుతున్నావు, ఎక్కడ పడితే అక్కడ దించుకుంటున్నావు. అలా కాకుండా పరమేశ్వరుడి వద్ద మాత్రమే తలకాయ ఉంచేటువంటి, పరమేశ్వరుడికి వినయంగా నమస్కారం చేసేటువంటి పరిస్థితిలో నన్ను ఉంచు. ఉత్తమాంగం అని నాకు పేరుంది, నా ఉత్తమత్వాన్ని పాడు చేయవద్దు అని ప్రార్థిస్తోంది. కాళ్ళు ఎక్కడెక్కడో తిరుగుతావు, ఏవేవో చేస్తావు, అవన్నీ కాకుండా కేవలం పరమేశ్వరుడు చుట్టూ తిరిగేటువంటి అనుగ్రహాన్ని నాకు చేయి అని ప్రార్థిస్తున్నాయి కాళ్ళు. చేతులేమో ఈ చేతులతో నువ్వు చేయరాని పని అంటూ లేదు, అలాంటి పరిస్థితిలో కాకుండా పరమేశ్వరుడు యొక్క సపర్యలను చేసేటువంటి అవసరాన్ని, అవకాశాన్ని మాకు ప్రసాదించు అని చెప్తున్నాయి. కనులు ఏవేవో చూపిస్తున్నావు మాతోను, ఏవేవో చూడమంటున్నావు, అవన్నీ కాకుండా పరమేశ్వరుని చూసేటువంటి శక్తి ఉన్న మాకు పరమేశ్వరుని చూపించు అని అంటున్నాయి. చెవులేమో నువ్వు వినిపించనిది లేదు, కానీ వినిపించవలసింది అసలుది మాత్రం వినిపించటం లేదు, అలా కాకుండా పరమేశ్వరుడి యొక్క విశేషాలను మాకు వినిపించు అని కోరుతున్నాయి. నా ఇంద్రియాలే మమ్మల్ని నువ్వు దుర్వినియోగపరుస్తున్నావు, మా యొక్క సామర్థ్యాన్ని నువ్వు సరిగ్గా వినియోగించుకోవటం లేదు అని చెప్తున్నాయి. మా యొక్క సామర్థ్యాన్ని వినియోగించుకోవటం అంటే మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి పరమేశ్వరుడి మీద ఉంచటం, పరమేశ్వర పరంగా మమ్మల్ని మార్చటం అని బోధిస్తున్నాయి. దానికి తగ్గట్లుగా నాకు ఆజ్ఞలను జారీ చేయి, దానికి తగ్గ మార్గం ఏది అని నాకు బోధించు, దాని ద్వారా నన్ను ఇందులో ఉంచు. ఇంద్రియాలు ప్రార్థనను చక్కగానే చేసినాయి కాబట్టి ఆ ప్రార్థనకు తగ్గట్లుగా ఇంద్రియాలు పరమేశ్వర పరంగా ఉన్నప్పుడు, పరమేశ్వరుణ్ణి అందుకోవటానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఆ ఇంద్రియాలలో ఏమైనా లోపం వచ్చే మాట అయితే కొంచెం ఇబ్బంది కాబట్టి లోపం రాకుండా చూసుకో. లోపం లేనటువంటి నా ఇంద్రియాలు పరమేశ్వరుడి మీద ఉండేటట్లు చూసుకో అని ఒకవైపు పరమేశ్వరుణ్ణి సాధకుడు ప్రార్థించినట్లు చూపిస్తున్నారు. మరొక వైపు మృత్యుంజయ అనేటువంటి సంబోధనతో ఒక కొత్త అంశాన్ని తెర మీదకు తీసుకొస్తున్నారు. మృత్యుంజయ అనేటువంటి అంశాన్ని కూడా ఎలా తీసుకొస్తున్నారు? పాపోత్పాత విమోచనాయ రుచిరైశ్వర్యాయ మృత్యుంజయ అని అంటున్నారు. ఈ ఇంద్రియాలతో గనక పాపాలనే చేసుకున్నట్లయితే, ఈ ఇంద్రియాలను దుర్వినియోగం చేసి ఎలా కావాలంటే అలా విడిచిపెట్టే మాట అయితే వాటితో వచ్చేది పాపం అనేటువంటి ఉత్పాతమే. రావలసినటువంటి ఐశ్వర్యం రానే రాదు, ఏమొస్తుంది అంటే కేవలం మృత్యువే మిగులుతుంది. అలా కాకుండా ఈ ఇంద్రియాలు ప్రార్థించినట్లుగా గనక చేసినట్లయితే, పరమేశ్వర పరంగా ఇంద్రియాలను వాడుకున్నట్లయితే పాపం అనేటువంటి ఉత్పాతం తొలగిపోతుంది. రుచిరమైనటువంటి, చాలా అనుకూలమైనటువంటి, కావలసినటువంటి, వేడుకోవలసినటువంటి ఐశ్వర్యం అనేది అందుతుంది. అప్పుడు మృత్యుంజయత్వం అనేది సిద్ధిస్తుంది. మృత్యుంజయుడవైనటువంటి నీ అనుగ్రహం మాకు లభిస్తుంది అనేటువంటి అంశాన్ని కూడా ఆచార్యుల వారు ఈ సంబోధనలో ఇమిడ్చి చూపిస్తున్నారు. పరమేశ్వరుడు మృత్యుంజయుడు అనేటువంటి మాట మనందరికీ తెలిసిందే. దానికి తగ్గట్లుగా మనం మార్కండేయ మహర్షి గారి చరిత్రని కానీ, నందీశ్వరుడు యొక్క చరిత్రని కానీ, ఇతర మహానుభావుల యొక్క చరిత్రలను గాను తిరగదోడుకోవటం అనేది సహజమే. కానీ పరమేశ్వరుడు తాను మృత్యుంజయుడు అని, ఇలాంటి మృత్యుంజయత్వం మానవులకు రావాలి అంటే ఏం చెయ్యాలి అని బోధించినటువంటి సందర్భం ఒకటి ఉంది. మానవులకు సహజంగా ఉండేటువంటి మృత్యువును జయించే ఉపాయాలు ఏమున్నాయి, మానవులకు యొక్క సాధనకు తగినటువంటి ఉపాయాలు ఏమున్నాయి
అనే విషయాన్ని పరమేశ్వరుడే బోధించిన సందర్భం ఒకటి ఉంది. ఆ సందర్భం ప్రకారం మృత్యువు అంటే ప్రసిద్ధమైనటువంటి మృత్యువు, ప్రాణం ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవటం, ప్రాణంతో పాటు జీవుడు కూడా ఈ శరీరం మీద తన అభిమానాన్ని వదులుకోవటం అనేటువంటి మృత్యువును జయించాలి అంటే 5 విధానాలు ఉన్నాయి అని పరమేశ్వరుడు ఒక సందర్భంలో చెప్పాడు. అందులో మొదటి విధానం శబ్ద బ్రహ్మోపాసన ద్వారా మృత్యువును జయించటం అనేటువంటి విధానం. దానికి చేయవలసినటువంటి కర్తవ్యం 2 చూపుడు వేళ్లతో చెవులను మూసుకుని లోపల ఉండేటువంటి శబ్దాన్ని, లోపల నుంచి వినబడేటువంటి శబ్దాన్ని వినటానికి ప్రయత్నం చేస్తూ ఉండటం. చెవులకు సహజంగా బయట ఉండేటువంటి శబ్దాలను వినటమే అలవాటు. అలా కాకుండా చెవులను చూపుడు వేళ్లతో మూసి, దానికి నిర్దిష్టమైన కాలం కూడా ఉంది, ఆ కాలంలో చెవులు మూసి లోపల ఉండేటువంటి శబ్దాలు, లోపల నుంచి వచ్చేటువంటి శబ్దాలు, లోపల వినిపించనటువంటి శబ్దాలు, అసలే వినిపించనటువంటి శబ్దాలు, వీటిని వినటానికి ప్రయత్నం చేసుకోవటం. ఆ శబ్దం, శబ్ద బ్రహ్మ, దీన్ని ఉపాసన చేసుకోవటం అనేది ఒక విధానం. చెవుల ద్వారా చెవులను ఆసరాగా చేసుకుని మృత్యువును గెలిచేటువంటి విధానం. ఇది శబ్ద బ్రహ్మోపాసన ద్వారా, శ్రోత్రేంద్రియం ద్వారా మృత్యువును గెలిచేటువంటి ఉపాయం అని విస్తృతంగా చెప్పాడు. మనం కేవలం పరిచయం చేసుకుంటున్నాము, ఇందులో ఉండేటువంటి విశేషాలను సమగ్రంగా ఏమీ చర్చించుకోవటం లేదు. కేవలం పరిచయం మాత్రం. శ్రోత్రేంద్రియం ద్వారా లేదా చెవుల ద్వారా శబ్ద బ్రహ్మోపాసన ద్వారా మృత్యువును జయించే విధానం అనేది ఒకటి ఉంది. ఇది ఒకటి. రెండవది, మనకు తెలిసినటువంటి ప్రధాన విధానం, ప్రసిద్ధమైనటువంటి విధానం ప్రాణాయామం. ముక్కులు అనేటువంటి మన నాసికా రంధ్రాల ద్వారా గాలిని నిర్దిష్టమైనటువంటి విధానంతో పీల్చుకుని, నిర్దిష్టమైన విధానంలో ఆ గాలిని లోపల ఉంచి, హృదయంలో ఆ గాలి నిలబడేటట్లు చేసి, నిర్దిష్టమైన విధానంలో మళ్ళీ బయటికి విడిచిపెట్టడం. ఇది సామాన్య ప్రాణాయామం అయితే, ఈ లోపలికి తీసుకోవటం, బయటికి విడిచిపెట్టడంతో సంబంధం లేకుండా కేవల కుంభకాన్ని కూడా సాధించటం, లేదా గాలిని లోపలే ఉంచుకునేటువంటి ప్రయత్నాన్ని సఫలం చేసుకోవటం అనేటువంటి ప్రాణాయామం. చాలా విస్తృతమైనటువంటి విధానము, విస్తృతమైనటువంటి విశేషాలు కలిగినటువంటి ఉపాయం. ముక్కు రంధ్రాల ద్వారా అమృతత్వాన్ని లేదా మృత్యువును గెలిచేటువంటి దారి అనేది ఉన్నది అనేది రెండవ పద్ధతి. మూడవది, 2 కళ్ళని జాగ్రత్తగా చూపుడు వేళ్లతో ఒత్తి, జాగ్రత్తగా గురువుల యొక్క ఆదేశానుసారం గురువులు చెప్పినట్లుగా నడుచుకుంటూ ఒత్తి, కనుబొమ్మల మధ్య ఉండేటువంటి ఒక తేజస్సును చూడటానికి ప్రయత్నం చేయటం. భ్రూమధ్య భాగంలో ఉండేటువంటి ఒక తేజస్సును చూసే ప్రయత్నం చేసుకోవటం. యోగ శాస్త్రపరంగా చాలా ప్రధానంగా లేదా చాలా ఉన్నతంగా భావించబడేటువంటి ఈ సాధనను గనక చేసుకోగలిగినట్లయితే మృత్యువును గెలవటం అనేది తథ్యం అని ఒక సందర్భంలో పరమేశ్వరుడు చెప్పాడు. ఈ విధానానికి, ఈ ఉపాయానికి ప్రధానమైనటువంటి సాధనం కళ్ళు అనేటువంటి ఈ చిల్లులు 2. కళ్ళు సహజంగా బయట ఉండేటువంటి వస్తువులను చూడటానికి అలవాటు పడినాయి కాబట్టి వాటిని మూసి, వాటిని జాగ్రత్తగా ఒత్తి, లోపల ఉండేటువంటి వెలుగు, లోపల ఉండేటువంటి జ్యోతిస్సు, దీన్ని చూడటానికి ప్రయత్నం చేయటం అనేది ఇందులో ప్రధానమైనటువంటి ఉద్దేశం. 4వది, తెల్లవారుజామున కూర్చుని నోరు పైకి పెట్టి, ಮತ್ತೆ ముఖం మొత్తాన్ని పైకి పెట్టి, నోటిని పక్షి ముక్కులాగా తయారు చేసి, గురువుల యొక్క అనుమతితో, వాళ్ళ యొక్క పర్యవేక్షణలో ఈ పనిని చేస్తూ, ఆ పక్షి ముక్కులాగా పెట్టినటువంటి నోటి ద్వారా వాయువును పీల్చటం, గాలిని లోపలికి తీసుకోవటం, ఆ గాలి మన అంగడి అనేదాన్ని తాకుతూ ఉండగా, అంగడి లోపలికి ఆ వాయువు ప్రసరిస్తూ ఉండగా అక్కడి నుంచి సన్నటి నీటి బిందువులు కారుతూ ఉంటాయి. సాధన ముందుకు వెళ్ళగా ఆ బిందువులను గమనించుకోవటం,
ఆ బిందువుల యొక్క వాసనను పీల్చగలిగినటువంటి స్థాయికి చేరుకోవటం, వాసన పీలుస్తూ ఆ బిందువులను లోపలికి తీసుకోవటం, బిందువులను రుచి చూడగలగటం అనే సాధన గనక చేసుకున్నట్లయితే సాధకుడు మృత్యువును గెలుస్తాడు అని మరొక విధానం ఉంది. ఈ విధానంలో నోరు అనేది ప్రధాన పాత్రను వహిస్తుంది. ఇది కాక 5వ విధానం కొంచెం సంక్లిష్టమైనటువంటి విధానం. నాలుకను మడత పెట్టి, నాలుకను వెనక్కి మడిచి, ఆ నాలుకను కొంచెం కొంచెంగా లోపలికి తీసుకువెళుతూ స్వరపేటిక దాకా నాలుకను తీసుకువెళ్ళగలగటం, తన నాలుకతో, నాలుక యొక్క కొనతో స్వరపేటికను తాకే స్థాయి దాకా సాధన చేసుకోవటం. ఇది గనక చేసుకున్నట్లయితే సాధకుడు మృత్యువును గెలుస్తాడు అని ఇంకొక విధానం కూడా ఉంది. తొందరపడి ఎవరూ దీనికోసం ప్రయత్నం ఎక్కువ చేయరాదు. దీన్ని గురువుల యొక్క పర్యవేక్షణలో, జ్ఞానుల యొక్క పర్యవేక్షణలో మాత్రమే చేయాలి. విధానాన్ని పరిచయం మాత్రమే మనం చేసుకుంటున్నాము. ఈ 5 విధానాలలో మానవులు మృత్యువును గెలవవచ్చు అని మృత్యుంజయుడే ఒకచోట చేసినటువంటి ఉపదేశం ఉంది. మృత్యుంజయుడు చేసినటువంటి ఉపదేశాన్ని, మృత్యుంజయుడైనటువంటి పరమేశ్వరుడే చేసినటువంటి ఉపదేశాన్ని ఆచార్యుల వారు మృత్యుంజయ అనే సంబోధన చేసి ఇక్కడ కొంచెంగా చూపిస్తున్నారు. ఆ విధానాలు ఏంటో నాకు తెలియచేయి, ఆ విధానాలు తెలియచేయటం ద్వారా, మళ్ళీ మళ్ళీ ఆ విధానాలను సరిగ్గా చెప్పటం ద్వారా, గురువై నడిపించటం ద్వారా నాకు ఈ సాధనాలతో మృత్యువును గెలిచేటువంటి దారిని చూపించు అని ఒకవైపు ప్రార్థన చేస్తున్నారు. జాగ్రత్తగా గనక చూసుకున్నట్లయితే జిహ్వా చిత్త శిరః అంఘ్రి నయన శ్రోత్రై అనేటువంటి ఈ శరీర భాగాలు మనం చెప్పుకున్నటువంటి 5 రకాల ఉపాయాలకు చాలా ప్రధానమైనటువంటి భాగాలు. ఏ సాధన యోగశాస్త్రపరంగా సాగాలి అన్నా ఆ సాధనకు కాళ్ళు బలంగా ఉండాలి. కాళ్ళు ఏదో ఒక ఆసనంలో పెనవేసుకుని ఉంటేనే సాధన ముందుకు సాగుతుంది. తల కదలకుండా ఇటు అటు ఊగిపోకుండా నిటారుగా ఉండి తీరాలి. కాబట్టి అంఘ్రి అలాగే శిరస్సు, ఈ 2 మనం చెప్పుకున్నటువంటి 5 సాధనలలోనూ చాలా ఇంపార్టెంట్ పార్ట్స్. ఇది కాకుండా నయనాలు మనం చెప్పుకున్న కళ్ళు ఒత్తుకుని లోపల ఉండేటువంటి జ్యోతిస్సును చూసేటువంటి విధానంలో ప్రధానమైనవి. నాలుక, జిహ్వ ఒకవైపు ఖేచరీ ముద్ర, లేకపోతే నాలుక కొనతో స్వరపేటికను తగలటం అనేటువంటి సాధనలో ప్రధానమైన పాత్రను పోషిస్తుంది. అదేవిధంగా ముఖం అనేది వాయువును పీల్చుకోవటం, అమృతాన్ని పీల్చుకోవటం అనేటువంటి సాధనకు ఉపయోగిస్తుంది. శ్రోత్రాలు, చెవులు మనం శబ్ద బ్రహ్మోపాసన అని చెప్పుకున్నటువంటి సాధనలో ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తాయి. కాబట్టి జిహ్వా, శిరః, అంఘ్రి, నయన, శ్రోత్రాలు 5 సాధనల్లో యథాప్రకారం అమరుతున్నాయి. చిత్తం అనేది, మనస్సు అనేది దృఢంగా పనిచేసినప్పుడు మాత్రమే సాధన సాగుతుంది. కాబట్టి 5 రకాల ఈ మృత్యుంజయ సాధనాల్లోనూ చిత్తం అనేదానికి చాలా ప్రాధాన్యం ఉంది. కాబట్టి ఇలాంటి సాధనలను నాకు ఉపదేశం చేసి ఆయా ఇంద్రియాలతో, ఆయా శరీర భాగాలతో ఏ రకంగా సాధన చేయాలి అనే విషయాన్ని నాకు ఉపదేశం చేసి ఆ సాధన చేసే దిశగా నన్ను ప్రోత్సహించి నన్ను కూడా నీలాగా మృత్యుంజయ అనేటువంటి స్థితిని చేర్చు అనే ప్రార్థనను లోపల ఉంచుకుని ఆచార్యుల వారు మృత్యుంజయ జిహ్వా చిత్త శిరోంఘ్రి నయనై శ్రోత్రై అహం ప్రార్థిత అని అంటున్నారు. మానవులకు సహజమైనటువంటి ప్రాణం ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళటం అనేటువంటి మృత్యువును గెలవటానికి గల ఉపాయాలను నాకు బోధించి ఆయా శరీర భాగాలతో ఆయా ఉపాయాలను అనుష్ఠించేటట్లు చూడు అని ఒకవైపు ప్రార్థన చేస్తున్నారు. మరొక వైపు అసలు మృత్యువు అనేదాన్ని మానవులు ఏ విధంగా అర్థం చేసుకున్నారు, సరిగ్గా అర్థం చేసుకున్నారా చేసుకోలేదా అనే విషయాన్ని కూడా ప్రస్తావన చేస్తున్నారు. మృత్యువు అనేదాన్ని ఎలా అర్థం చేసుకున్నారు అంటే ప్రాణం శరీరాన్ని విడిచిపెట్టిపోవటం అని.
కానీ అదొక్కటే మృత్యువు కాదు. అసలు మానవులకు ఉండేటువంటి మృత్యువులు చాలా రకాలైన మృత్యువులు ఉన్నాయి. ప్రతి క్షణము వచ్చేటువంటి మృత్యువులు చాలానే ఉన్నాయి. ప్రతి క్షణం పనిచేసేటువంటి మృత్యువులు చాలా ఉన్నాయి. మానవుణ్ణి మర్త్యుడుగా, కేవలం మృత్యుముఖంలోకి వెళ్ళేటువంటి వాడిగా తయారు చేసినటువంటి దోషాలు చాలానే ఉన్నాయి. వాటిల్లో ఇంద్రియాలకు ఉండేటువంటి శ్రమ ఒక రకమైన మృత్యువు. తాన్ మృత్యుశ్రమో భూత్వ ఉపయేమే అని ఉపనిషద్వాక్యం ఉంది. ఇంద్రియాలు పని చేస్తూ 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 ఉండగా వాటికి శ్రమ అనేది కలుగుతుంది. ఆ శ్రమను శ్రమగా అందరూ అర్థం చేసుకుంటారు, కానీ అది శ్రమ మాత్రమే కాదు, మృత్యువు యొక్క రూపం. మృత్యువే శ్రమ రూపంలో ఆయా ఇంద్రియాలను ఆశ్రయించి ఉంది. మృత్యువు యొక్క ఒక రూపాంతరమే శ్రమ అని ఆ ఉపనిషద్వాక్యం చెప్తోంది. అలా అనుకున్నప్పుడు ఈ జిహ్వా చిత్త శిరోంఘ్రి నయన శ్రోత్రాలకు మృత్యువు అనేది తప్పనిసరిగా ఉంది. అవి వేరు వేరు విషయాల మీదకు వెళుతున్నప్పుడు, వేరే వేరే విషయాల మీద అవి ప్రసరించినప్పుడు వాటికి మృత్యువు అనేది తప్పనిసరిగా వస్తుంది. అలా తప్పనిసరిగా మృత్యువు ఉండేటువంటి ఈ ఇంద్రియాలకు మృత్యువును దాటే ఉపాయాన్ని బోధించు. వీటికి మృత్యువును దాటేటువంటి శక్తి ఎంతో కొంత ఉంది, కానీ ఆ శక్తి ఇక్కడ పని చేయటం లేదు. ఆ శక్తి మేరకు ఈ ఇంద్రియాలతో పని చేయించటం లేదు. ఈ ఇంద్రియాలకు సహజంగానే వచ్చేటువంటి ఈ శ్రమరూపమైన మృత్యువును దాటాలంటే, లేదా శ్రమరూపమైన మృత్యువును అనుభవించేటువంటి ఈ ఇంద్రియాల యొక్క సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోవాలి అంటే, ఈ ఇంద్రియాలను వేరువేరు విషయాల మీదకు మళ్లించటం అని కాకుండా కేవలం స్తోత్ర ధ్యాన నతి ప్రదక్షిణ సపర్య ఆలోకన ఆకరణనే అనేటువంటి పరిస్థితిలోనే ఉంచాలి. కేవలం నాలుకను పరమేశ్వరుణ్ణి స్తోత్రం చేయటంలోనే ముంచేసేయాలి. నాలుకను అందుకోసమే ఉంచేసేయాలి. చిత్తాన్ని పరమేశ్వరుణ్ణి ధ్యానం చేయటంలో నిమగ్నం చేసేయాలి. అది తప్ప వేరే విషయాన్ని మనస్సుకు అందించకూడదు. శిరస్సును పరమేశ్వరుడు ముందు మాత్రమే వంచాలి, ఇతరుల ముందు వంచాలి అనేటువంటి ప్రయత్నం కూడా చేయకూడదు. పాదాలను లేదా కాళ్లను పరమేశ్వరుడు యొక్క ప్రదక్షిణం చేయటంలో వినియోగించుకోవాలే తప్ప ఎక్కడెక్కడో తిరగటం అనే పనులకు వాడుకోకూడదు. చేతులను పరమేశ్వర సపర్యకు వాడుకోవాలే తప్ప దుష్కార్యాలు చేయటానికి వాడుకోరాదు. పరమేశ్వర సపర్య అంటే పూజ మాత్రమే కాదు, పరమేశ్వరుడు ఉపదేశం చేసినటువంటి ధర్మ మార్గంలో ఉండే ఏ క్రియ అయినా సరే పరమేశ్వర సపర్య కాబట్టి, అలాంటి సపర్యకు, పరమేశ్వర సపర్యకు ఈ చేతులను వాడుకోవాలి తప్ప వేరే పనులకు వాడుకోరాదు. నయనాలు, కళ్ళని కేవలం పరమేశ్వరుడు యొక్క సగుణ రూపాన్ని చూడటం కోసమే వాడాలి తప్ప వేరే వస్తువులను చూడటం కోసం వాడరాదు. శ్రోత్రాలను పరమేశ్వర కథలను వినటానికి వాడటం మాత్రమే చేయాలి తప్ప వేరే పనులకు, పరమేశ్వర కథా వ్యతిరిక్తమైనటువంటి వ్యవహారాలకు ఈ శ్రోత్రేంద్రియాన్ని వాడకూడదు అనేటువంటి అంశాన్ని మనసులో ఉంచుకోవాలి. మృత్యువు వీటికి తప్పనిసరి, కానీ వీటి సామర్థ్యం మేరకు ఇవి పనిచేయటం లేదు. వీటి సామర్థ్యాన్ని గనక పరమేశ్వర పరంగా మార్చుకున్నట్లయితే మృత్యువు తప్పనిసరే అయినప్పటికీ, వీటికి శ్రమ తప్పనిసరే అయినప్పటికీ వీటి యొక్క సార్థకత తప్పనిసరిగా ఉంటుంది. సార్థకత జరిగినప్పుడు మృత్యువు అనే దోషం కాస్తంత తగ్గిపోతుంది. ఇంద్రియాలకు శ్రమ తప్పనిసరి. కళ్ళతో ఏ వస్తువును చూసినా సరే కళ్ళు శ్రమ పడటం అనేది జరుగుతుంది. అదే పరమేశ్వరుణ్ణి చూసి శ్రమ పడినప్పుడు, పరమేశ్వరుణ్ణి చూసి ఇంకా చూడలేము అని మొరాయించినప్పుడు కళ్ళ యొక్క సార్థకత ఎక్కువ అవుతుంది. అప్పుడు మృత్యువు, శ్రమ అనేది కాస్తంత విలువ తగ్గి ఉంటుంది. కాబట్టి ఇలాంటి మృత్యువుకు విలువ తగ్గించే పనులు చేయాలి. మృత్యువు తప్పనిసరి అయినటువంటి ఈ ఇంద్రియాలకు మృత్యువు యొక్క విలువ తగ్గించేటువంటి స్థితిని తెచ్చి చూపించాలి. ఆ స్థాయిలో మృత్యుంజయత్వాన్ని సాధించాలి. మృత్యుంజయత్వాన్ని సాధించటంలో భాగంగా మానవులకు ప్రధానమైనటువంటి మృత్యువైనటువంటి పాపము, అలాగే పాపానికంటే మిన్నగా ఉండేటువంటి ఐశ్వర్యం లేకపోవటం, లేదా ఉపనిషద్ భాషలో చెప్పుకోవాలి అంటే అనీష అనేటువంటి భావం, ఈ రెండిటిని కూడా మృత్యువుగా గుర్తించాలి. ఇలాంటి మృత్యువును గుర్తించి వీటికి వ్యతిరేకంగా
పని చేసుకునే విధానం చూసుకోవాలి. పాపానికి వ్యతిరేకంగా ధర్మాచరణ, అలాగే అనీషకు వ్యతిరేకంగా అనైశ్వర్యానికి వ్యతిరేకంగా ఈశ్వర భావన అనేటువంటి సాధన చేసుకోవాలి. ఇలా సాధన చేసుకోవడానికి ఈ ఇంద్రియాలను ఉపకారకాలుగా వాడుకోవాలి, ఈ క్రియలను ఉపకారంగా వాడుకోవాలి, వాడుకొని మృత్యువును గెలిచే దారిని చూసుకోవాలి అనేటువంటి అంశాన్ని ఆచార్యుల వారు ఈ శ్లోకంలో చాలా బలంగా చెప్పదలిచారు. అందువలనే పాపోత్పాత విమోచనాయ రుచిరైశ్వర్యాయ మృత్యుంజయ స్తోత్ర ధ్యాన నతి ప్రదక్షిణ సపర్యాలోకనాకరణనే జిహ్వా చిత్త శిరోంఘ్రి నయన శ్రోత్రైరహం ప్రార్థిత మామాజ్ఞాపయ తన్నిరూపయ ముహురా మామైవ మామే వచః అనేటువంటి ఒక కొత్త ప్రార్థనను, కొత్త అభిప్రాయాన్ని చక్కగా వెల్లడిస్తున్నారు. నా ఏ ఇంద్రియానికి లోపం ఉండకూడదు, ప్రతి ఇంద్రియము చక్కగా సమగ్రంగా పనిచేయాలి. కానీ ఆ సమగ్రంగా ఉండేటువంటి ప్రతి ఇంద్రియము నీ వైపు ఉండాలి. ప్రతి ఇంద్రియానికి ఒక సార్థకత రావాలి. ఆ ఇంద్రియంతో మృత్యువును గెలిచేటువంటి స్థితి రావాలి అని ఈ శ్లోకంలో ఆచార్యుల వారు తమ తాత్పర్యాన్ని అందిస్తున్నారు. మనం కూడా జాగ్రత్తగా మృత్యువు యొక్క స్వరూపాన్ని, మృత్యువును మానవులుగా మనం అంగీకరించవలసి వచ్చినటువంటి సందర్భాన్ని, వీటన్నిటినీ జాగ్రత్తగా పరిశీలన చేసుకుని, జాగ్రత్తగా కొంచెం కాలం తీసుకునైనా సరే, టైంని తీసుకునైనా సరే అర్థం చేసుకుని, మృత్యువు యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకుని, మృత్యువు ఎందుకు తప్పనిసరి అయింది అనే విషయాన్ని కూడా మనసులో ఉంచుకుని, ఆ మృత్యువును దాటడానికి ఉన్న ఏకైక ఉపాయమైనటువంటి మృత్యుంజయుణ్ణి, పరమేశ్వరుణ్ణి ఎలా ఆశ్రయించుకోవాలి, ఎలా ఆ పరమేశ్వరుణ్ణి ఆశ్రయించి మనం కూడా మృత్యుంజయులం అవ్వాలి అనేటువంటి ఆలోచన చేసుకుని దాన్ని అమలుపరుచుకుందాం. మనం మృత్యుంజయులం అవుదాం. ఓం